అరుణ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఎంత మంచిగా ఇది రీచ్ అయిద్దో నాకు తెలియదు, కానీ ఫస్ట్ రైతుగా మాత్రం ఈ వీడియో చేయాలని నేను అనుకుంటున్నా. మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ట్రాక్టర్ నడిపేటప్పుడు వీల్స్ చెక్ చేసుకోవాలి. అక్కడ ఇక్కడ వీల్స్ చెక్ చేసుకోవాలి. బోల్టులు టైట్ ఉన్నాయా లేవా, బోల్టులు టైట్ లేకపోతే ఏమైద్దంటే ఆ వీల్స్ ఇరిగిపోతాయి మధ్యలో. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ మధ్యలో. ఇంతకుముందు నేను ఇవన్నీ ఫేస్ చేసిన, అందుకోసం ఇప్పుడు చాలా రోజుల తర్వాత ట్రాక్టర్ నడుపుతున్నా కాబట్టి ఫస్ట్ బోల్ట్ చెక్ చేసుకున్నా. ఇంకా డీజిల్ కూడా ట్రాక్టర్లో పోసుకుంటున్నా, ఎందుకంటే డీజిల్ లేకపోతే ఏమైద్దంటే బండి ఎయిర్లాక్ అయితే కొన్నిసార్లు బండి ట్రబుల్ ఇచ్చేది ఉంటుంది. దాన్ని షోరూమ్కి తీసుకుపోయి మళ్ళీ దానికి 30,000-40,000 అయింది. మెయిన్గా మనం ట్రాక్టర్కి డీజిల్ చెక్ చేసుకోవాలి. నేను చేసుకుంటున్న మొదటి పని అదే ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, ఈ డీజిల్ పోసుకుంటుంటే నేను ఆ చిన్న మూత అందరు అదే యూజ్ చేస్తారు నాకు తెలిసి. మ్యాక్సిమం చాలా ఎక్కువ మంది అది చాలా బాగుంటుంది. ఈ ట్రాక్టర్కి మూత యూజ్ చేసి దాంతో అందరు డీజిల్ పోస్తారు మ్యాక్సిమం, నాకు తెలిసినంత వరకు. మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఈ వీడియో చేయడానికి మొదటి కారణం ఏంటంటే, నేను ఈ విలేజ్కి వచ్చి ఇప్పుడే ఈ మధ్యనే ఇక్కడ కర్యటలు స్టార్ట్ అయినాయి. నేను కూడా ట్రాక్టర్ నడపాలనుకుంటున్నా. ఇప్పుడు లాక్డౌన్లో నడిపిన ఈ ట్రాక్టర్ని. మంచి ఫీలింగ్ ఈ ట్రాక్టర్తో ఉంటే. ఈ ట్రాక్టర్ అనేది నాకు ఒక బాండింగ్. నేను చాలా రోజులు నడిపిన ఈ ట్రాక్టర్ మీదనే నేను ట్రాక్టర్ నేర్చుకున్నా. ఇవన్నీ ఈ ట్రాక్టర్ నాకు ఇచ్చింది. ఈ ట్రాక్టర్తో ఒక వీడియో చేద్దామని, ఎట్లాగో రైతు వీడియో ఒక వీడియో చేయాలనుకున్నా కాబట్టి దీంతోనే ఒక వీడియో చేయాలని నేను అనుకున్నా. ఈ ట్రాక్టర్లో మెయిన్గా ఈ ట్రాక్టర్ చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. చాలా దీంతో అన్నీ నేర్చుకున్నా, దీంతోనే ట్రాక్టర్ నేర్చుకున్నా, దీంతోనే కర్రియటలు నేర్చుకున్నా. ఇవన్నీ ఇంకా నాకు కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి విలేజ్లో. నేను ట్రాక్టర్ నడుపుతుంటే నాకు ఏంటంటే, ఒక రైతు పక్కన ఉన్న ఒక రైతు అతను వచ్చి పక్కన పొలంలో ఉన్న దాన్ని అలకడం అంటే దాన్ని బుడదలా చేసి దాంట్లో పైన వడ్లేస్తే డైరెక్ట్గా అది అతనికి డైరెక్ట్గా మొలకలు వస్తాయి అన్నమాట. ఈ న్యూగా కొత్తగా ఈ మధ్య స్టార్ట్ చేసిరని నేను అనుకుంటున్నా. ఇంతకుముందు ఎప్పుడూ ఒక దగ్గర వడ్లు పోసి దాన్ని వడ్ల నారు తీసుకొచ్చి భూమిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది. డైరెక్ట్గా కరియట్లు వేసి డైరెక్ట్ అలకడం, ప్రతి మడికి డైరెక్ట్గా అలకడం స్టార్ట్ అయింది. సో అతనికి ఏమైందంటే, వాళ్ళ బోరు చెడిపోయింది. వాళ్ళది ఒక 2-3 రోజుల నుంచి పొలం ఎండిపోతూ ఉందన్నమాట. వాటర్ లేకుండా అయిపోతూ ఉంది. అతను వచ్చి మమ్మల్ని వాటర్ అడిగిండు. అక్కడ బోర్ దగ్గర వచ్చి బోరు కావాలి అని అడిగితే, మా నాన్న ఉండి తీసుకోండి, ఈరోజు బోర్ తీసుకోండి మీరు అని చెప్పిండనమాట. వేసుకోండి, మాకు వాటర్ సరిపోతాయి, మీరు వేసుకోండి అని అతనికి చెప్పిండు. మా నాన్న అతనికి మెయిన్గా ఏంటంటే, అప్పుడు టైం వచ్చేసి 3:30 మ్యాక్సిమం కరెంట్ ఉండేది 5 వరకు. 5 వరకు మాత్రమే కరెంట్ ఉంటుంది ఇక్కడ. సో ఒక 5 తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ వస్తుంది కరెంట్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయడం అంటే ఇంకా ఒక రైతుకు మాత్రమే తెలుసు ఆ బాధలు ఎట్లుంటావో. అతన్ని బాధ చెప్పుకోవడం చాలా ఇబ్బంది అండి, చాలా అతని బాధ. ఎందుకంటే రైతులకి ఒక వరిసేను వాళ్ళు ఎట్లా చూసుకుంటారంటే, ప్రతి వరిచేనే కాదు ఏదైనా సరే వాళ్ళు దాన్ని ఎట్లా చూసుకుంటారో కన్న బిడ్డలాగా. కాంప్లికేటెడ్. ఇప్పుడు ఒక చిన్న పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా పెంచుతాం, దానికి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకుంటా అంత జాగ్రత్తగా పెంచుతాం కదా. వాళ్ళు మొక్కలను కూడా అంత ప్రేమిస్తారనమాట. ఒక మొక్క పాడైపోతుందంటే ఆ మొక్క ఎందుకు పాడైపోతుంది, దానికి ఎట్లా మంచి చేయాలని ఆలోచిస్తారు వాళ్ళు.
ఈ 3 ఎకరాల పొలం ఉంది నాకు. ఈ 3 ఎకరాల మొత్తంలో నేను ఇదంతా ఏస్తా. ఆ ఒక్క మొక్క పాడైపోతుందని అనుకోరు వాళ్ళు. ఆ మొక్కను కూడా ఎట్లా బతికియాలనే ఆలోచన ఆ రైతుకుంటది. ఇది రైతు లోపల ఉండే మొదటి లక్షణం ఇది నాకు తెలిసినంత వరకు. వాళ్ళు చాలా 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 మంచిగా ఏదో కన్నబిడ్డని పెంచినట్టు పెంచుతారు వాళ్ళు. ఆఖరికి పంట చేతిలోకి వచ్చిన తర్వాత దాన్ని అమ్మడం, ఇవన్నీ వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు. అయితే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ట్రాక్టర్ నడిపేటప్పుడు ఈ ట్రాక్టర్ నేను నడుపుతుంటే ఒక 2 మడులు, ఒక మడి నడిపే వరకు నాకు మంచిగా అనిపించింది. ఆ 2 మడుల తర్వాత నాకు మోకాళ్ళ నొప్పులు, ఈ నడుము నొప్పులు వచ్చినాయి. చాలా రోజుల తర్వాత నడిపినాను. ఈ ట్రాక్టర్ నేర్చుకోవడానికి నాకు లాక్డౌన్లో నాకు ఈ ట్రాక్టర్ నేర్చుకునే అవకాశం వచ్చినప్పుడు నేను ఒక అన్నెమ్మటి వెళ్తూ ఉంటుండే ట్రాక్టర్ ఎమ్మటి. అన్న నాకు ఈవినింగ్ పూట ట్రాక్టర్ ఇస్తుండే, ఇట్లా నడుపు అట్లా నడుపు అని. మడి నడుపుతుంటే మడి దగ్గర నేను నడుపుతుంటే ఆ మధ్యలో ఈవినింగ్ పూట ఒక 1/2 అవర్ అట్లా ఇచ్చి ఆయన నాకు చెప్పేటోడు, ఇక్కడ నువ్వు ఇది వదిలేసినావు, ఇక్కడ నువ్వు ఇది వదిలేసినావు, అట్లా చెప్పేటోడు అన్నమాట. కరెక్షన్స్ చేసేటోడు. ఇట్లా దున్నొద్దు, ఈ మధ్యలో ఇట్లా వదిలేసినావు, ఇక్కడ ఈ లైన్స్ మనం కరెక్ట్ చేస్తుంటే ఈ మధ్యలో వదిలేస్తాం, ఇక్కడ వదిలేస్తాం. ఇంకొకటి ఏంటంటే నేను ఒడ్డు ఫస్ట్ ఎందుకు కొడుతున్నా అంటే ఇక్కడ ఆ ఒడ్డు ఫస్ట్ ఎందుకు కొట్టాలంటే అట్లా మొత్తం దున్నిన తర్వాత నేను ఒడ్డు అట్లా సింపుల్గా నాగన్లో అడిగి పోవు కాబట్టి, ఆ మూలకు పోవు కాబట్టి ఫస్ట్ వీల్తో నేను కొంచెం కొడతా. మళ్ళీ ట్రాక్టర్ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక మొత్తం దున్నిన తర్వాత ట్రాక్టర్ దున్నుతుంటే వీల్స్ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఒడ్డు సరిగ్గా కొట్టలేము. ఎందుకు ఒడ్డు ఇట్లా కొట్టాలి అని అంటారంటే, ఈ ఒడ్డు చెక్కే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది అనే చిన్న వాళ్ళ కోసం నేను ఇట్లా కొడతా. ఇది మెయిన్గా. ఇంకొకటి ఆ నాగన్లు కూడా అక్కడ పోవు కాబట్టి, అక్కడ కరియట జరగదు కాబట్టి ఆ వీల్స్తో కొంచెం కరియట అయింది, కొంచెం ఒడ్డు కూడా కొంచెం మంచిగా అయితే వాళ్ళకి కూడా కొద్దిగా సింపుల్గా ఉంటుంది అనే ఆలోచనతో ఇది ఇట్లా చేస్తాను నేను. జనరల్గా అందరూ నార్మల్గా కొట్టేస్తారు, కానీ నేను కొంచెం ఇట్లా కొడతా. ఇది స్టైల్. నేను ఎప్పుడు నిజం చెప్పాలంటే ట్రాక్టర్ డ్రైవర్స్కి మాత్రం చాలా కష్టం. మిగతా వాళ్ళందరికీ ఎంత ప్రాబ్లం ఉండొచ్చు అంటే, డ్రైవర్స్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక టిప్పర్ డ్రైవర్కి, కార్ డ్రైవర్కి, అందరికీ ప్రతి ఒక్క డ్రైవర్కి కాంప్లికేటెడ్. అది నడపడం అంటే చాలా ఇబ్బంది. పొద్దున్న నుంచి నడపడం అంటే వాళ్ళకి నడుములు గుంజుతాయి. మెయిన్గా ట్రాక్టర్ విషయానికి వచ్చేసరికి చాలా నడుముల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మెడల నొప్పులు, ఇవన్నీ వాళ్ళకి వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి వాళ్ళకి. ఆ నడుముల నొప్పులు అయితే డేంజర్ వస్తాయి. నేను ఒక లాక్డౌన్లో డ్రైవర్ లేనప్పుడు 6 to 9 నేనే నడిపేటోని. మార్నింగ్ 6కి వెళ్తే రాత్రి 9 వరకు ట్రాక్టర్ నడిపేటోన్నప్పుడు నాతో పాటు ఒక అన్న ఉంటుండే. ఇద్దరం కలిసి రాత్రిపూట వచ్చేటోళ్ళం. ఆ టైంలో చాలా అంటే చాలా మొత్తం నడుములు, కాళ్ళు అన్నీ గుంజుతుండే. ఇక్కడికి వచ్చి పడుకొని మళ్ళీ మార్నింగ్ 6కి లేచి వెళ్ళిపోయేటోని. అంత వర్క్ చేసినోడిని ఇప్పుడు వచ్చి చేద్దామంటే కాళ్ళు చేతులు గుంజుతున్నాయి నాకు ఫుల్గా. ఏంది అసలు ఇట్లా అవుతుందని అనుకున్నా. ఒక 3 మళ్ళు దున్నిన తర్వాత నిజంగా డ్రైవర్స్కి హ్యాండ్స్ చాలా గ్రేట్. వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు పొద్దుగాల 6 నుంచి 9 వరకు వాళ్ళకి అలవాటు అని అంటారు, కానీ ఇంత అలవాటు ఉన్నా వాళ్ళకి నడుముల నొప్పులు, ఈ కాళ్ళ నొప్పులు ఎవరికైనా రావాల్సిందే. అలవాటు ఉన్నా ఏమున్నా వాళ్ళకి నొప్పులు అయితే వాళ్ళకి గుంజుతాయి. గుంజడం అయితే అందరికీ సపరేట్గా అయితే గుంజదు, వాళ్ళకి చాలా డేంజర్గా గుంజుతాయి. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మా మామ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు నడుముల నొప్పులతో. చాలా డేంజర్గా వస్తాయి నడుముల నొప్పి ట్రాక్టర్ నడపడం వల్ల. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఒక చిన్న విషయం చెప్పుకోవాలని ఉంది. కేసీఆర్ రాకముందు చెరువులో వర్షాలు పడ్డప్పుడే మా చెరువు నిండుతుండే. వర్షం పడ్డప్పుడే చెరువు నిండడం, పడ్డప్పుడే మేము పండుగలు చేసుకోవడం, ఇట్లాంటివి జరుగుతుండే. కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతు ఆల్మోస్ట్ వర్షం వేయడమే స్టార్ట్ చేసిండు మా ఊర్లో. ఆల్మోస్ట్ చెరువు వెనకాల ఉండే ప్రతి ఒక్క పొలాలంతా. ఎందుకంటే ప్రతిసారి చెరువు నిండుతుంది, ప్రతి ఒక్కరు ఇంకా
కరేట వేయడమే స్టార్ట్ చేసిర్రు. ఇది ఒక గుడ్ న్యూస్. నేను చాలా నాకు నచ్చిన విషయం ఏమన్నా ఉందంటే ఇదే. కేసీఆర్ వచ్చిన తర్వాత వాటర్ రావడం, 24 అవర్స్ కరెంట్ రావడం, పవర్ రావడం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత నాకు ఒక నెగిటివిటీ నాకు అనిపించింది. 24 అవర్స్ కరెంట్ లేదు. ఎందుకంటే రైతులకి కావాల్సింది వాటర్. వాళ్ళకి రిసోర్సే వాటర్. సో వాళ్ళకి 24 అవర్స్ వాటర్ పంపింగ్ లేకపోతే, నేను చెప్పినట్టు అతని పొలమాయనకి వాటర్ లేకపోవడం, ఆయన ఎంత బాధపడ్డాడో ఆ విషయం నేను చూసి కళ్ళారా చూసినా నాకు చాలా చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆ క్షణంలో నాకు బాధ చాలా అనిపించింది. వాటర్ లేకపోవడం, అతని పొలం ఎండిపోవడం, మళ్ళీ ఈవినింగ్ 5కే కరెంట్ పోవడం, ఆయన ఆలోచించడం, ట్యాంకర్ని తెప్పియాలా అనే ఆలోచిస్తున్నాడు. ట్యాంకర్ని తెప్పించి వాటర్ కొట్టించేంత వరకు పోయిందంటే ఇక మన గవర్నమెంట్ ఎంతవరకు వచ్చిందో మనం ఆలోచించాలి. ఇంకొకటి, ఈ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం నేను మధ్యరాత్రి మేము పొలం దున్నేటప్పుడు దున్నడానికి మేము రాత్రిపూట వచ్చి వాటర్ పెట్టేటోళ్ళం. పారబెట్టి పొద్దున్నే ట్రాక్టర్తో దున్నొచ్చు అని చెప్పి మేము రాత్రిపూట వచ్చి బోర్ వేస్తుంటాం. 24 అవర్స్ అప్పుడు పంపింగ్ నడుస్తూ ఉండే, బోర్ ఎప్పుడు నడుస్తూ ఉండే 24 అవర్స్. నైట్ పూట వచ్చి బోర్ వేసుకొని చెరువు నీళ్ళు పెట్టుకుంటుంటే అట్లా నడుస్తుండే రాత్రిపూట. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఓన్లీ మార్నింగ్ టు ఈవినింగ్ మాత్రమే బోర్లు రావడం వస్తున్నాయి. ఇది ఒకటి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇది రైతులకు ఎందుకు ఇట్లా చేసిండని. ఇది నచ్చలేదు నాకు. కేసీఆర్ మీద కోపం లేదు, కేసీఆర్ మీద ప్రేమ లేదు, రేవంత్ రెడ్డి మీద అట్లా అని చెప్పి కోపం లేదు. ఇద్దరి మీద ఒకటే. కాకపోతే గవర్నమెంట్స్ చేంజ్ అయిన తర్వాత ఒక డిఫరెన్స్ ఇది వచ్చింది అని నేను ఒకటి గుర్తించిన. ఎనీవే, ఏ గవర్నమెంట్ అయితే ఎవరైతే మంచి చేసేటోళ్ళు మనకు కావాలి. నాకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి జరిగింది అనే నా ఫీలింగ్. చెడైతే జరగలేదు. ఎందుకంటే వాటర్ రావడం, వాటర్ రిసోర్సెస్, కరెంట్ అనేది మెయిన్గా కావాల్సిన రిసోర్సెస్. మెయిన్గా అవి ఉంటే రైతులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అదనమాట. ఇంకో ఇది విషయం నేను చెప్పాలనుకున్నాను. మెయిన్గా ఈ విషయం ఇది చేస్తుంటే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అనిపించింది. ఏంటంటే, నేను ట్రాక్టర్ దున్నుతున్నంతసేపు మంచిగా అనిపించింది. కాళ్ళు గుంజడం, నడుములు గుంజడం. రాత్రికి ఇంటికి వెళ్ళిన తర్వాత నడుములు, కాళ్ళు డేంజర్గా నొప్పులు పట్టేసినాయి నాకు. మోకాళ్ళు ఇవన్నీ. వామ్మో, ఈ డ్రైవర్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇవన్నీ అనిపించింది. చాలా డ్రైవర్స్ మాత్రం చాలా గ్రేట్ ఈ విషయాలలో. ట్రాక్టర్ డ్రైవర్స్ కానీ చాలా చాలా గ్రేట్. వాళ్ళకి చాలా నొప్పులు ఉంటాయి. మెడల నొప్పులు వస్తాయి, నడుముల నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుకుంటా చేస్తారు. గ్రేట్. ఒక రైతు అనేదే గ్రేట్. రైతులో ఈ ట్రాక్టర్ నడిపేటోళ్ళు ఇంకా గ్రేట్. వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడతారు. కాబట్టి రైతుల కష్టాలు ఇంకా మనకు అందరికీ తెలిసిందే. వాళ్ళు చాలా సూసైడ్ జరుగుతాయి వాళ్ళ పొలాలు సక్సెస్ కాక. ఎందుకంటే వాళ్ళ పొలాన్ని పెంచడం ఎట్లా పెంచుతారంటే, ఒక చిన్న పిల్లాన్ని పెంచుకున్నట్టు. ఆయనకి సడన్ ఆ పిల్లగానికి ఏమైనా అయితే వాళ్ళు ఎంత బాధపడతారు, ఆ ఫ్యామిలీ, ఆ తల్లి ఎంత బాధపడుతుంది. అట్లా రైతు కూడా ఒక కన్న బిడ్డకి ఏమన్నా అయితే ఎంత బాధపడతాడో అంత బాధపడతారు వాళ్ళు. వాళ్ళ లోపల ఉన్న మంచి, నాకు నచ్చిన అదొక్కటే నాకు వాళ్ళ లోపల నచ్చింది. రైతు అంటేనే ఇంకా అందరికి ఇష్టం. దాంట్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఇది నేను మెయిన్గా రైతుల గురించి చెప్పాలనుకున్నది. ఇంతటితో ఓకే గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే మన ఛానల్ని ఫాలో చేయండి. ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఎట్లా వచ్చింది?